ప్రేమ్ చామ్ ఇద్దరూ కలిసి ఫ్రీజర్ రూమ్లో ఉన్న చంద్రికని కాపాడతారు. ఆ తర్వాత చంద్రికకు దగ్గరుండి ఇద్దరు కూడా సేవలు చేస్తూ ఉంటారు. తర్వాత ప్రేమ్ నేను ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత చామ్ అసలు ఆ రూమ్లోకి నువ్వు ఎందుకు వెళ్ళావత? నాకు తెలుసు నువ్వు కావాలని ఆ రూమ్లో లాక్ అయి ఉండవు. ఎవరో నిన్న ఆ రూమ్లో బంధించి బయట గడిపెట్టుంటారు. ఇదంతా చేసింది ఎవరత్తా? రమాదేవి మేడమే చేశారా? నిజం చెప్పని చామ్ అంటూ ఉంటే ఇక చంద్రిక మాత్రం లేదు చామంతి, నేను వెళ్ళి అనుకోకుండా లాక్ అయ్యాను అని చెప్పి అబద్ధం ఆడుతూ ఉంటుంది. అత్త, నీ కళ్ళలోకి చూస్తూ ఉంటేనే నాకు అర్థమవుతుంది నువ్వు చెప్పేది అబద్ధమని. ఖచ్చితంగా ఈ పని రమాదేవి మేడమే చేస్తుంటారు. అయినా మేడంకి ఎందుకత్తా నువ్వంటే అంత కోపం? అసలు అంత పెద్ద తప్పు నువ్వు ఏం చేశావని ఎప్పుడూ కూడా నిన్ను కొడుతూనే ఉంటారు, ఎన్నో మాటలు అంటూనే ఉంటారు అని చెప్పి చామంతి బాధపడుతూ ఉంటుంది. మేడం నిన్ను ఇంతలా అవమానిస్తున్నా, ఇన్ని బాధలు పెడుతున్నా నువ్వు ఇంకా ఎందుకు ఈ ఇంట్లోనే పని చేయడం? వేరే ఇల్లు చూసుకోవచ్చు కదా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో చంద్రిక, నాకు ఈ ఇంట్లో కొన్ని బంధాలు ముడిపడి ఉన్నాయి చామంతి, అందుకే నేను ఇక్కడ తప్ప ఎక్కడ పని చేయలేను. నా ప్రాణాలు ఉన్నంత వరకు ఇక్కడే పనిచేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో చంద్రిక మాటలకి చామంతి షాక్ అవుతూ ఉంటుంది. అసలు ఆ కారణం ఏంటో నాకు చెప్పొచ్చు కదా అత్త అని చెప్పి చామంతి అంటూ ఉంటే, లేదు చామంతి, అవన్నీ అర్థం చేసుకునే వయసు నీకు లేదు. చెప్పే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అన్నీ కూడా నీకే చెప్తాను అని చంద్రిక అంటూ ఉంటుంది. మరోపక్క ప్రేమ్ కిచెన్లోకి వెళ్ళి కషాయం చేస్తూ ఉంటాడు. ప్రేమ్ కిచెన్లోకి వెళ్ళడం చూసిన హర్ష ఈ టైంలో కిచెన్లో నువ్వేం చేస్తున్నావురా అని చెప్పి అడగడంతో, నాన్న, చంద్రిక అమ్మ అనుకోకుండా ఫ్రీజర్ రూమ్లో లాక్ అయిపోయింది. కాసేపు మేము వెళ్ళడం లేట్ అయి ఉంటే తన ప్రాణాలు కూడా పోయి ఉండేవి. ఎవరో చంద్రిక అమ్మ ఆ గదిలోకి వెళ్ళడం చూసుకోకుండా బయట గడిపెట్టి ఉన్నట్టున్నారు. అందుకే చంద్రికమ్మ కోసం ఈ కషాయం చేస్తున్నానని చెప్పి అలా కషాయం చేసి ప్రేమ్ తీసుకెళ్ళి చంద్రికకి ఇస్తాడు. ఇక చంద్రిక ఆ కషాయం తాగుతూ ఉంటుంది. చంద్రిక ప్రాణాపాయ స్థితి నుండి బయటపడిందన్న విషయం తెలుసుకున్న హర్ష ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక చాటుగా ఉండి చంద్రికని చూసి తనను తాను ఎంతగానో కుమిలిపోతూ ఉంటాడు. తర్వాత చంద్రికని రెస్ట్ తీసుకోమని చెప్పి ప్రేమ్, చామంతి ఇద్దరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత హర్ష దొంగచాటుగా అర్ధరాత్రి పూట చంద్రిక గదికి వచ్చి, ఏమైంది చంద్రిక, నువ్వు ఫ్రీజర్ రూమ్లో లాక్ అయిపోవడం ఏంటి? నిజం చెప్పు, రమాదేవి ఇదంతా చేసింది కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదండి, నేనే అనుకోకుండా లోపలికి వెళ్ళి లాక్ అయిపోయాను. చూసుకోకుండా ఎవరో బయట గడిపెట్టారు, అదెవరో నాకు తెలీదు. మేడంకి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అంటూ ఉంటే, ఇంకా ఎందుకు చంద్రిక దాన్ని నువ్వు వెనకేసుకుని వస్తున్నావు? అది ఎంతటి నీచురాలో, ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయడానికైనా వెనకాడదన్న విషయం నాకు తెలుసు చంద్రిక. 25 ఏళ్ళుగా తనతో కాపురం చేస్తున్న వాడిని, తను ఎటువంటిదో నాకు తెలియదా అని చెప్పి ఇక అలా చంద్రికను చూసి హర్ష ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి, మళ్ళీ మనల్ని ఎవరైనా ఇక్కడ చూస్తే బాగోదని చెప్పి చంద్రిక హర్షని అక్కడి నుండి పంపించేస్తూ ఉంటుంది. హర్ష బెడ్రూమ్కి వచ్చిన తర్వాత రమాదేవితో, చూడు రమాదేవి, నువ్వు చంద్రికని ఎన్ని మాటలన్నా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా అవన్నీ కూడా సహించాను. కానీ నువ్వు ఈరోజు చేసిన పని వల్ల కొంచెం ఉంటే చంద్రిక ప్రాణాలు పోయేవి. ఇంకొకసారి ఇటువంటి పనులు చేశావంటే నేను ఊరుకోను. 25 ఏళ్ళుగా నేను నీ విషయంలో సహనాన్ని వహిస్తూనే ఉన్నాను. ఒక్కసారి ఆ సహనాన్నంతా పక్కన పెడితే నిన్ను నా నుండి ఎవరూ కూడా కాపాడలేరు, జాగ్రత్త అంటూ హర్ష రమాదేవికి వార్నింగ్ ఇస్తాడు. ఇక దాంతో రమాదేవి దాన్ని ఫ్రీజర్ రూమ్లో నేను బంధించిన విషయం ఈయనకి చెప్పేసిందనమాట. వీళ్ళ బంధం రోజు రోజుకి చాలా బలపడుతుంది. ఎలాగైనా సరే ఆ బంధాన్ని తెగొట్టాలని చెప్పి రమాదేవి అనుకుంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే అందరూ కూడా స్వయంవరం ఉందని చెప్పి గుడికి వెళ్తూ ఉంటారు. గురువు గారు మాట్లాడుతూ రమాదేవితో, రమాదేవి,
ఈరోజు నియమాలను పాటించి అందులో గెలుపొందినట్లయితే వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిపించవచ్చు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో ఖచ్చితంగా ఈరోజు ఆ నియమాలు కూడా పాటించి మణిహారాన్ని నా సొంతం చేసుకుంటానని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి గుడికి వెళ్తారు. రోజా యువరాణి గేటప్లో రెడీ అవుతుంది. అలా అందరూ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న పెద్దలు ఒక బుక్లో రాజవంశస్థురాల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎటువంటి నియమాలు పాటించాలో అవన్నీ కూడా చదువుతూ ఉంటారు. ఇక తులాభారం పూర్తయిన తర్వాత ఇప్పుడు స్వయంవరం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఆ స్వయంవరంలో భాగంగా అక్కడున్న మహేంద్ర గాంధీవాన్ని విరవాలని చెప్పి అక్కడున్న పెద్దలు చెప్పడంతో ఇక అరుణ్ ముందుగా దాన్ని విరవడానికి అక్కడికి వస్తాడు. ఇక తను అసలు దాన్ని ఒక చేత్తో ఎత్తలేకపోతాడు. దాంతో 2 చేతులతో ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందులో కూడా విఫలం అవ్వడంతో అమ్మ, ఒకవేళ ఈ మహేంద్ర గాంధీవాన్ని విరవలేకపోతే అప్పుడు మీరు రాజవంశస్థురాల్ని పెళ్లి చేసుకోలేరు అని చెప్పి అక్కడున్న పెద్దలు అంటూ ఉంటారు. ఇక దాంతో రమాదేవి ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది. లేదు, ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదు, ఎలాగైనా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోవాలి, ఆ మణిహారం నా చేజిక్కాలని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అక్కడున్న పెద్దలు రమాదేవితో ఒక పరిష్కారం ఉందమ్మా, మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ మహేంద్ర గాంధీవాన్ని విరవచ్చు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రమాదేవి ప్రేమ్ వైపు చూస్తూ, నాన్న ప్రేమ్, ఒక్కసారి నువ్వు ప్రయత్నిస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రేమ్ ఎక్కడ చామంతికి తన గురించి తెలిసిపోతుందేమోనని టెన్షన్ పడుతూ ఉంటే రమాదేవి అక్కడున్న పెద్దలతో, స్వామి, నా పెద్ద కొడుకు తరపున నా చిన్న కొడుకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయొచ్చా అని చెప్పి అంటూ ఉంటుంది. పూర్తి చేయొచ్చమ్మా, అన్న తరపున తమ్ముడు ఈ మహేంద్ర గాంధీవాన్ని విరవచ్చు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రమాదేవి, నానా ప్రేమ్, ఇప్పుడు ఈ స్వయంవరం పూర్తవుతుందా లేదా అన్నది నీ చేతుల మీదే ఆధారపడి ఉంది. ఎలాగైనా సరే నువ్వు పూర్తి చేయాలి, నాకు ఆ మణిహారం దక్కేలాగా చేయాలి, ప్లీజ్ నాన్న అని చెప్పి రమాదేవి ప్రేమ్ని బతిమలాడుతూ ఉంటుంది. నా ప్రయత్నం నేను చేస్తానమ్మా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక ఇదంతా వింటున్న చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే డ్రైవర్ బాబే చిన్నబాబు అన్నమాట. ఇన్ని రోజులు ఆయన ఈ ఇంటికి వారసుడు అయ్యుండి కూడా ఎంత మామూలు మనిషిగా నాతో ఉన్నాడు అని చెప్పి చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరో పక్క ప్రేమ్ ఆ మహేంద్ర గాంధీవానికి దండం పెట్టుకొని అలా ఒంటి చేతో పైకెత్తి విరుస్తూ ఉంటే అందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఇక అలా ప్రేమ్ ఒంటి చేత్తో మహేంద్ర గాంధీవాన్ని విరవడం చూసి అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆనందంతో ప్రేమ్ని పొగుడుతూ ఉంటారు. నాన్న ప్రేమ్, మొత్తానికి సాధించావు నాన్న, నా పేరు నిలబెట్టావని చెప్పి రామాదేవి ప్రేమ్ని పొగుడుతూ ఉంటే మొట్టమొదటిసారి అమ్మ నన్ను పొగుడుతుందని చెప్పి ప్రేమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా దండలు మార్చుకోవాలి. యువరాణి దండ తీసుకువచ్చి ముందుగా అబ్బాయి మెడలో వేస్తుందని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే రోజా స్వయంవరంలో భాగంగా దండ తీసుకువచ్చి అరుణ్ మెడలో వేస్తుంది. ఇక అరుణ్ కూడా రోజా మెడలో వేస్తాడు. తర్వాత అరుణ్ ఉంగరాన్ని రోజా వేలికి తొడుగుతాడు. ఇక రోజా కూడా అరుణ్కి ఉంగరం తొడుగుతుంది. ఇక ఆ విధంగా అందరూ కూడా అక్షింతలు వేస్తూ ఉంటే వాళ్ళ నిశ్చితార్థం గుడిలోనే పూర్తవుతుంది. తర్వాత ప్రేమ్ చామంతితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. చామంతి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు నాకేం చెప్పకండి చిన్నబాబు, ఇన్ని రోజులు మీరే చిన్నబాబని నాకు చెప్పకుండా నన్ను ఏడిపిస్తారా? మీరే చిన్నబాబు అన్న విషయం తెలియక నేను మీతో ఎంత చనువుగా ఉన్నానో, పొరపాటున మేడం మీతో నేను అలా ఉండడం చూస్తుంటే నాకు ఎంత పెద్ద శిక్ష వేసి ఉండేది, అమ్మో తలుచుకుంటేనే భయంగా ఉంది, నా ఉద్యోగం కూడా పోయి ఉండేది అని చెప్పి చామంతి భయపడిపోతూ ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పే మాట విను చామ అంటూ అలా గుడిలో నుండి ప్రేమ్ చామ్ ఇద్దరు కూడా బయటికి వస్తూ ఉంటారు. అప్పుడు చామ్, వద్దు చిన్నబాబు, ఇప్పటి వరకు జరిగింది చాలు,
ఇక మీరు నాకు దూరంగా ఉండండి, ఇంతకు ముందులాగా నేను మీతో మాట్లాడలేనని చెప్పి అంటూ ఉంటే, అందుకే చామ్ ఈ విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టింది. నేను చిన్నబాబునన్న విషయం తెలుసుంటే నువ్వు నాతో అంత చనువుగా మాట్లాడి ఉండేదానివా? ప్లీజ్ శ్యామ్, దయచేసి నన్ను కూడా ఒక మామూలు మనిషిలాగే చూడు, నన్ను డ్రైవర్ బాబులాగే చూడు. ఇంతకుముందు నువ్వు నాతో ఎలాగైతే ఉండేదానివో అలాగే ఉండు, అలా ఉంటేనే నాకు ఇష్టం అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామ్ సరే చిన్నబాబు అని అంటూ ఉంటే, చిన్నబాబు కాదు డ్రైవర్ బాబు అని పిలు, నాకు అలా పిలిస్తేనే ఇష్టం అని ప్రేమ్ అంటూ ఉంటాడు. సరే డ్రైవర్ బాబు, కోట్ల ఆస్తికి వారసుడివి అయ్యుండి కూడా నువ్వు ఇంత సాదాసీదాగా ఉంటున్నావంటే నిజంగా అది నీ గొప్పతనం డ్రైవర్ బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. అది నా గొప్పతనం ఏముంది చామ్, మనం చనిపోయేటప్పుడు ఆ కోట్ల ఆస్తి మన వెంట రాదు కదా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. పెద్ద బాబుకి నీకు నిజంగా ఎంత తేడా ఉంది డ్రైవర్ బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అక్కడున్న చెట్టుకి ముడుపు కడితే మంచి జరుగుతుందని, కోరికలు నెరవేరుతాయని అక్కడున్న వాళ్ళందరూ కూడా ముడుపులు కడుతూ ఉంటారు. దాంతో చామంతి, డ్రైవర్ బాబు నేను కూడా చెట్టుకి ముడుపు కడతాను అంటూ ముడుపు తీసుకువచ్చి అక్కడున్న చెట్టుకి కడుతూ ఉంటుంది. స్వామి, మా నాన్న ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలి, ఆయన కోసమే ఈ ముడుపు కడుతున్నాను అని చెప్పి చామంతి అలా చెట్టుకి ముడుపు కడుతూ ఉండగా అది బాగా హైట్గా ఉండడంతో ప్రేమ్ కూడా చామ్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు అలా చెట్టు కింద పక్క పక్కన నిలబడి ఉంటారు. ఇక ఇంతలో ఆ చెట్టు మీద నుండి ఒక దండ వచ్చి ప్రేమ్ చామంతిల మెడలో పడిపోతుంది. ఇక దాంతో అక్కడికి వచ్చిన పంతులు గారు, దైవ సన్నిధిలో మీ ఇద్దరు ఒకటవ్వాలని ఆ దేవుడే ఆశీర్వదించి మీ మెడలో దండ పడేలాగా చేశాడని చెప్పి శుభం బుయ్య తంటూ వాళ్ళిద్దరిని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక దాంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ షాక్లో ఉండిపోతారు. ఇక ఆ విధంగా గుడిలో ఒక పక్క అరుణ్ రోజాల స్వయంవరం పూర్తవుతే మరో పక్క చామ్ ప్రేమ్ల స్వయంవరం కూడా దైవానుగ్రహంతో పూర్తవుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.